యస్కృతం యదుక్తం యత్కృతం తత్సర్వం బ్రహ్మార్పణం. అమ్మ ఇప్పుడు చక్క అందరూ ఒకేసారి వేసేయండి. శాఖ చీర మాత్రం మీ చేతితో పెట్టుకోవాలి. బ్రహ్మార్పణం అంటూ వేసేయండి. బ్రహ్మార్పణం. మళ్ళీ ఎందుకు చాటు తిరిగేసారు? ఎలా ఉంది అలా పెట్టేయాలి. మరి హోమానికి అవన్నీ సంబంధం లేదు. ఆ రెండు కర్రల్ని చేతిలో పట్టుకోండి. ఆ బాలికారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నెయ్యి వేరు నా మంత్రం పెట్టు. ఇది ఏంటి అంటే మన కుటుంబం అంటే వంశం అభివృద్ధి చెందాలని చేస్తున్నాం. ఇలా అందులో హోమాలు చేసినప్పుడు పోసి ఆ గిన్నెలో పోసి.